కమింగ్ టు హైపర్ ఆది. హైపర్ ఆది అయితే నాకు తెలిసి ఉన్న ఆర్టిస్టులందరూ కూడా డామినేట్ చేసే ఒక క్యారెక్టర్ అది. ఎందుకంటే ఆయన టైమింగ్ కానీ, ఆయన రాసే డైలాగ్స్ కానీ అంతా ఒక ప్రాస చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఈయన చాలామందికి డామినేషన్ అని చెప్పేసి ఒక టాక్ కూడా ఉంది. వాట్ యూ సే అబౌట్ హైపర్ ఆది? నేను చేస్తున్న టైంకి తమ్ముడు హైపరాది కూడా నాకు ఈ వీడు శకలక్ శంకర్ వీళ్ళందరూ తమ్ముళ్ళలాగే, రచ్చరవి అందులో ఆది కూడా నాకు బాగా నచ్చిన వ్యక్తి. ఆ పిల్లోడు నాకు తమ్ముళ్ళలాగే. నేను జబర్దస్త్ చేస్తున్న టైంకి ఆ పిల్లోడు ట్రై చేస్తున్నాడు జబర్దస్త్ చేయడానికి. ఈవెన్ నాతో ఇట్లా కొంతమందితో వచ్చి ఫోటోలు దిగాడు, సెల్ఫీలు దిగాడు. అప్పటికి ఆ అబ్బాయి యాక్టర్ కాదు. ఆ పిల్లోడు ఇది సుమన్ టీవీ ఇంటర్వ్యూలో తనే చెప్పాడు, నేను కొంతమందితో దిగాను. అంటే దూది వెంకట అంటే నన్ను డీవీ కూడా అంటారు, డీవీ అన్నతో కూడా దిగానని ఆ పిల్లోడు షోలో చెప్పాడు కూడా. సో ఆ పిల్లోడుకున్న టాలెంటు, ఆ పిల్లోడుకున్న పర్సనల్గా క్యారెక్టర్ అందరితో బాగుండడం వల్ల అక్కడ వరకు వచ్చాడు. ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్తాడు. సో దీన్ని ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఎవరి క్యారెక్టర్ బాగుంటుందో, ఎవరి టాలెంట్ బాగుంటుందో వాళ్ళు హై చూస్తారు. అందులో ఆ అబ్బాయి కూడా హై చూశాడు, ఇంకా చూస్తాడు. ఓకే. సో జబర్దస్త్ వల్ల అంటే మీరు ఇంతకుముందు అన్నారు అందరూ ఆర్థికంగా సెట్ అయిపోయారని. జబర్దస్త్ వల్ల ఫేడ్ అవుట్ అయిపోయి అంటే డబ్బులకి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు సార్. నాట్ ఓన్లీ జబర్దస్త్, ఎంటైర్ సినిమా ఫీల్డ్లో ఫినాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ అనేది, సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది ఇట్స్ చాలా సర్వసాధారణంగా జరిగే విషయాలు సార్ ఇవి. సో ఆ ఫినాన్షియల్గా వీక్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ బాధ్యతలు ఏంటో తెలుస్తాయి. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ బాధ్యతలు తెలియకపోవచ్చు. కానీ ఈరోజు వస్తున్న ఆర్టిస్టులు ఎవరైనా సార్ ఇల్లు ఉండగానే చక్కదిద్దుకుంటున్నారు. మ్యాక్సిమం నాకు తెలిసి అందరూ కూడా ఆ డబ్బుకు వాల్యూ ఇస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా వెళ్తున్నారు. ఎవరో అక్కడక్కడ ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళని నాగబాబు గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఈ టీంలో ఉన్న వాళ్ళకు ఒక మెంబర్స్ ఉంటుందా అందులో గ్రూప్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఫినాన్షియల్గా పర్సనల్గా కూడా హెల్ప్ చేశారు. నాగబాబు అన్న కూడా చాలామందికి చేశారు. ఇట్లా చేసుకుంటూ వెళ్తుంటారు. ఇట్స్ అనే ఒక ఫ్యామిలీ లాగా సార్. అంతే తప్ప నుంచి ఈవెన్ నేను వాడికి సప్తగిరికి వాడు నా క్లోజ్ ఫ్రెండే, చమ్మక్ చంద్ర వాడు నా క్లోజ్ ఫ్రెండే. కొంతమంది పేర్లు చెప్పాను, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులకి నేను కూడా వాళ్ళకి రెఫర్ చేస్తే వాళ్ళు 10,000 20,000 అట్లా హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి. నేను ఆ పేర్లు కూడా చెప్పను, ఎందుకంటే అది హెల్ప్ తీసుకున్న వాళ్ళకి తెలుసు, చేసిన వాళ్ళకి వెళ్ళి తెలుసు. ఇదంతా ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళిపోతుంటుంది సార్. జబర్దస్త్ షోలో రష్మి సుధీర్కున్న బాండింగ్ రియల్ లైఫ్ అంటే రియల్ లవ్వా రీల్ లవ్? అది రీల్ లవ్ అనేది పక్కన పెట్టేసే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్మి సుధీర్ అనే కాంబినేషన్ ఏది ఉందో సక్సెస్ఫుల్ కాంబినేషన్ అది. ఆ కాంబినేషన్లో వాళ్ళు ఏ స్కిట్స్ చేసినా లేదా తన యాంకర్ చేస్తూ ఇతను ఏదైనా క్యారెక్టర్ చేసినా ఆడియన్స్ ఓన్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో ఆ ఎంజాయ్ ఎక్కువ చేయడం వల్ల వీళ్ళు మరీ క్లోజ్గా స్కిట్స్ చేయడం జరిగింది. అది ఇంకా ఓన్ చేసుకున్నారు. ఇదే ప్రాసెస్లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోవాలి, ఇలా ఆడియన్స్ వాళ్ళకున్న పర్సనల్ థింగ్స్లో వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ ఏదైనా సరే వాళ్ళిద్దరూ అయితే నాకు తెలిసి చాలా మంచి ఫ్రెండ్స్. ఆ అబ్బాయి కూడా నాకు తమ్ముళ్ళలాగే. సో ఇన్ ఫ్యూచర్లో నిజంగా కూడా వాళ్ళు పెళ్లి చేసుకున్నా చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. మీరు అనుకుంటున్నారా వాళ్ళిద్దరు ఫ్యూచర్లో ఏమైనా పెళ్లి చేసుకోవచ్చు? అదే అక్కడికే వచ్చా. నిజంగా కూడా పెళ్లి చేసుకున్నా హ్యాపీగా ఉంటుంది. బట్ పెళ్లి చేసుకుంటారు లేదో నాకు తెలియదు సారీ. బట్ వాళ్ళిద్దరూ అయితే మాత్రం మంచి క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. సో ఇదైతే కన్ఫర్మ్. బట్ ఆడియన్స్ ఏదైనా అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ లిబర్టీ మనం అనేది ఆడియన్కి ఎంతైనా తీసుకుంటారు కాబట్టి వాళ్ళిద్దరు లవర్స్ అనుకోవచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా రిలేషన్ అనుకోవచ్చు, లేదా పెళ్లి చేసుకుంటారని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఓకే.